పురాతన కాలంలో ఒక మహర్షి ఉండేవాడు. ఆయన పేరు నృకండు మహర్షి. భార్య పేరు మరుద్వతి. ఇద్దరూ ధార్మికులు, పరమ భక్తులు. కాని వారి హృదయంలో ఒకే ఒక లోటు, సంతానం లేదు. అందుకే వారు పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు ప్రారంభించారు. సంవత్సరాల తరబడి అరణ్యంలో జపం చేశారు. చివరకు వారి భక్తికి ప్రసన్నుడైన మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన శివుడు. శివుడు ఇలా అన్నాడు: నీకు 2 వరాలు ఉన్నాయి. ఒకటి ఎంచుకో. తక్కువ ఆయుష్షు ఉన్న మహాజ్ఞాని అయిన కుమారుడా, లేదా దీర్ఘాయుష్షు ఉన్న మాందబుద్ధి కలిగిన కుమారుడా? నృకండు మహర్షి క్షణం ఆలస్యం చేయకుండా ఇలా అన్నాడు: ప్రభూ, ఆయుష్షు తక్కువైనా పరవాలేదు. జ్ఞానం, భక్తి కలిగిన కుమారుడే కావాలి. అలా జన్మించాడు మార్కండేయుడు. బాల్యంలోనే భక్తి. చిన్నప్పటినుంచే మార్కండేయుడు పరమశివునిపై అపారమైన భక్తి చూపించాడు. ప్రతిరోజూ శివలింగం ముందు దీపం వెలిగించి ఓం నమః శివాయ అని జపించేవాడు. అతని భక్తి చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయేవారు. కాని తల్లిదండ్రుల హృదయంలో మాత్రం ఒక గాయంలా బాధ ఉండేది. ఎందుకంటే శివుని వరం ప్రకారం మార్కండేయుడు 16 ఏళ్ల వయసులోనే మరణించాలి. కాలం గడిచింది. మార్కండేయుడు 15 ఏళ్లు పూర్తి చేశాడు. భక్తి మరింత పెరిగింది. కాని 16వ జన్మదినం దగ్గర పడుతున్న కొద్దీ తల్లిదండ్రుల కళ్లలో కన్నీళ్లు ఆగలేదు. విధి సమయం. 16వ సంవత్సరం మొదలైంది. మార్కండేయుడికి తన విధి తెలుసు. అయినా భయపడలేదు. ఆ రోజున కూడా శివలింగాన్ని ఆలింగనం చేసుకుని జపం ప్రారంభించాడు. అప్పుడే ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలి వేగంగా వీచింది. భయంకరమైన రూపంతో యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. ఆయన యముడు. యముడు తన పాశాన్ని విసిరాడు. ఆ పాశం మార్కండేయుడిపై కాకుండా శివలింగాన్ని కూడా చుట్టుకుంది. కాని మార్కండేయుడు లింగాన్ని విడిచిపెట్టలేదు. మరింత గట్టిగా పట్టుకున్నాడు. కాలాన్ని ఆపిన క్షణం. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. శివలింగం నుండి ఒక ప్రకాశవంతమైన జ్యోతి వెలిసింది. భూమి కంపించింది. గగనం గర్జించింది. ఆ జ్యోతి మధ్య నుండి పరమశివుడు ఉగ్రరూపంలో ప్రత్యక్షమయ్యాడు. త్రినేత్రాలు అగ్నిలా జ్వలిస్తున్నాయి. జటాజూటం నుండి గంగ ప్రవహిస్తున్నట్టు కనిపించింది. ఆయన కోపంతో యముడిని చూశాడు. నా భక్తునిపై పాశం విసిరావా అని గర్జించాడు. తన త్రిశూలంతో యముడిని ఢీకొట్టాడు. యముడు నేలపై పడిపోయాడు. ఆ క్షణంలో కాలమే ఆగిపోయింది. ప్రపంచం నిశ్శబ్దమైంది. దేవతలు భయంతో వణికిపోయారు. ప్రభూ, యముడు లేకపోతే సృష్టి వ్యవస్థ ఎలా నడుస్తుంది అని ప్రార్థించారు. శివుడు శాంతించాడు. యముడిని మళ్లీ జీవితం ప్రసాదించాడు. కాని ఒక మహావరం ఇచ్చాడు. మార్కండేయుడు చిరంజీవి. ఆయనకు మరణం లేదు. అమరుడైన మార్కండేయుడు. మార్కండేయుడు శివుని పాదసేవలో జీవించాడు. అతని భక్తి ప్రపంచానికి ఆదర్శంగా మారింది. మరణాన్ని కూడా జయించిన మహాభక్తుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. ముగింపు సందేశం. ఈ కథ మనకు చెబుతుంది: నిజమైన భక్తి ఉంటే విధిని కూడా మార్చవచ్చు. దైవంపై నిశ్చలమైన విశ్వాసం ఉంటే మరణం కూడా దూరమవుతుంది. మార్కండేయుడు ఒక చిన్న బాలుడు. కాని అతని భక్తి ముందు యముడే తలవంచాడు. పరమశివుడు తన భక్తుడి కోసం కాలాన్నే ఆపాడు. భక్తి ఉన్న చోట నేను ఉంటాను అని శివుడు మనకు సందేశం ఇచ్చాడు.